హలో అండి. ఈరోజు నేను వెనిల్లా ఐస్ క్రీమ్ గురించి ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ఎలా చేసుకోవాలో చెప్తానండి. ఫస్ట్ ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకోవాలి. దాంట్లో ఒక 5 టేబుల్ స్పూన్స్ పాలు ఒక బౌల్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాంట్లో కార్న్‌ఫ్లోర్ వేసి గడ్డలు లేకుండా కరిగించి పక్కన పెట్టుకోవాలి. మిగతా పాలను పొయ్యి మీద పెట్టి బాగా మరిగించుకోవాలి. మరిగించుకున్న తర్వాత ఒక ఈ కార్న్‌ఫ్లోర్ మిక్స్‌ని దాంట్లో కలిపి బాగా దగ్గరగా పడేలా చూసుకోవాలి. మీ టేస్ట్‌కి తగినట్టు ఒక 3 ఆర్ 4 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకొని బాగా కరిగించుకోవాలి. అది బాగా దగ్గర పడిన తర్వాత పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. చల్లారేటప్పుడు వెనిల్లా ఎసెన్స్ అనేది వేసుకోవాలండి. ఐస్ క్రీమ్‌కి ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇది ఇలా పెట్టగానే మనం క్యారమిల్ కోసం ఒక కడాయి తీసుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోవాలండి. అది ఆ షుగర్ వేసుకుంటే ఆటోమేటిక్గా నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు, అదే కరుగుతుంది. కరిగిన తర్వాత మనం జీడిపప్పు ఒక 10 జీడిపప్పులు అనేది దాంట్లో వేసుకొని బాగా దగ్గర పడేలా చూసుకోవాలి. అది బాగా కరిగిపోయిన తర్వాత దాంట్లో కొద్దిగా బటర్ వేస్తే ఈజీగా దగ్గర పడిపోయి చక్కగా కరుగుతుందండి. దగ్గర పడి అది కూడా చల్లారి పెట్టుకోవాలి. ఒక ప్లేట్‌కి గీ రాసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ క్యారమిల్ అనేది ఆ ప్లేట్‌లో వేస్తే గీ రాసుకున్నందుకు మనకి ప్లేట్‌కి అంటుకోదండి. క్యారమిల్ లాగా బాగా ప్లేట్‌కి వస్తుంది. ఒక పప్పు చెక్క మాదిరి వస్తుందండి. అది అలా క్యారమిల్‌కి ఉపయోగించుకోవచ్చు. మనం ఇది ఐస్ క్రీమ్ ఫ్లేవర్‌ది చల్లారింది కదండీ! అది మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకునేటప్పుడు మనం ఫ్రెష్ క్రీమ్ కానీ లేకపోతే పాల మీద మీగడ, నేనైతే ఒక 5 రోజులు పాల మీద మీగడ తీసానండి. ఆ మీగడ వేసుకుంటే మనకి ఐస్ క్రీమ్ అనేది ఐస్ గడ్డలా కాకుండా క్రీమీగా బాగుంటుందండి. మీరు పాల మీద మీగడ మీకు దొరకకపోతే ఫ్రెష్ క్రీమ్ తీసుకొని వేసుకోవచ్చండి. మిక్సీ పట్టచ్చు. మిక్సీ పట్టిన తర్వాత ఒక 4 అవర్స్ ఒక కంటైనర్లో తీసుకొని 4 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి. మళ్ళీ తీసి దాన్ని మళ్ళీ మిక్సీ పట్టాలండి. మిక్సీ పట్టించిన తర్వాత ఒక కంటైనర్లో తీసుకొని మనం ఏదైతే క్యారమిల్ రెడీ చేసుకున్నామో దాన్ని ఒక పలుకులుగా చేసుకొని ఆ ఐస్ క్రీమ్ బాక్స్లో వేసుకొని మనం మొత్తం కలిపేసుకోవాలండి. పైన గార్నిష్ కోసం కొద్దిగా పైన జిమ్ముకోవాలి. జిమ్ముకున్న తర్వాత ఐస్ క్రీమ్ రెడీ అవుతుందండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది వెన్నెల ఐస్ క్రీమ్ మీరే చేస్తున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.